వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ పొలిటికల్ పంచెస్. ఈరోజు పొలిటికల్ పంచెస్లో వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుంచి ఉండి వైఎస్ఆర్సిపిని దర్శి నియోజకవర్గంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి మన విసి రెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. పార్టీ మారడానికి ఒక కారణాలు, పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది అనేది విశ్లేషణగా చూస్తే విసి రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి విసి రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి ఎన్నో కష్ట నష్టాలను, అంతేకాకుండా ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో ఒత్తిడులను సైతం లెక్క చేయకుండా గత ఎన్నికల్లోనూ చేశాడు. అలానే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాడు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసినాడు, అలానే ఒక కౌన్సిలర్గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఉన్నాడు. కానీ ఇప్పుడు పార్టీ మారడానికి పార్టీ సమస్య లేదా వ్యక్తి సమస్య లేదు అతని పర్సనల్ సమస్య అనేది వివరించదలుచుకుంటే అతని వ్యక్తిగత సమస్య అయితే కాదు. పార్టీలోని కొంతమంది అతన్ని దూషించడం, అలానే ఎట్లా పడితే అట్లా అనడం, పార్టీలో విలువని, ఆయనకున్న విలువని తగ్గించే ప్రయత్నాలు చేయడం, ఇందు మూలంగానే వెళ్ళాడు అనేది మన కార్యకర్తలు కానీ అతనికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చెబుతున్న మాట. అతనైతే మటుకు ఇప్పటికీ కూడా పార్టీ మీద కానీ పార్టీకి సంబంధించి కానీ ఎలాంటి నోరు మెదపలేదు. అలానే చంద్రబాబు సమక్షంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాడు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఏ విధంగా ముందుకు రాణించగలడనేది వేచి చూడాల్సిన విషయం. విసి రెడ్డి ఎక్కడున్నా కానీ ఫైర్ బ్రాండ్ కానీ గుర్తింపు తెచ్చుకుంటాడనేది నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకున్నటువంటి విషయం. దీన్ని ముఖ్యంగా గమనించాలి. ఎక్కడైనా కానీ ఒక సమస్య మీద కానీ పోరాడాలన్నా, ఒక సమస్యని ఎంత దూరం తీసుకెళ్లాలన్నా ఒక్క విసి రెడ్డి వల్లనే అవుతుంది. అట్లాంటి నాయకుడు ఈరోజు పార్టీ మారాడు అంటే వైసీపీకి కొంత మైనస్సే ఉంటుంది. కానీ ఎంతవరకు ప్రభావితం చేస్తాడు అనేది అతన్ని సంప్రదించిన తర్వాత మన బిఎస్ఆర్ న్యూస్లో తెలియపరుస్తాము. వైసీపీ విషయానికి వస్తే ఇప్పటికీ ప్రజల్లో వీళ్ళు తీసుకెళ్లేటటువంటి నవరత్నాలు కానీ వైసీపీకి ప్లస్గానే ఉన్నాయి. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికే ప్రచారంలో చాలా ముందంజలో ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్క సమస్యని, అతని దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను తీర్చడంలో ముందంజలోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ, ఆప్యాయతగా నవ్వుతూ, మాట్లాడుతూ, చాలా వరకు ఆ సమస్య వచ్చింది అంటే సమస్య మీద ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి అని జనం కోరుకుంటున్నారు. జనంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓన్లీ వన్స్ బూచేపల్లి. అలానే మాగుంట ఎంపీ సీటుకు వచ్చినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీలో ఉన్నారు. దాదాపుగా పోటీ ఖరారైపోయినట్టే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అయితే అధికారికంగా ప్రకటించేసింది, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించాల్సి ఉంది. కానీ ఇక్కడ టీడీపీకి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి తప్ప వేరే నాయకుడు లేడు ఎంపీకి పోటీ చేసే వ్యక్తి. ఎంపీగా సుదీర్ఘకాలం పనిచేసినట్టు అనుభవం ఉంది. ఈ జిల్లాలో మాగుంటకి ఒక పేరు అనేది ఉంది. ఆ పేరు, ఆ బ్రాండు, ఆ ఇమేజ్ ఎప్పటికీ తగ్గించుకోరు వాళ్ళు. ఎంతమంది ఉన్నా ఆఫీస్కి ఇది కష్టమని వచ్చినా
మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో ఉన్న ప్రతి క్షణం ప్రజలకు పని చేయడానికే ఎక్కువ శాతం చూయిస్తూ ఉంటాడు. ప్రజల యొక్క సమస్యల మీదే ఆయన పోరాటం. కానీ ఎవరిని కలిసినా నాకు ఇది కావాలి, ఈవెన్ జాతీయ స్థాయి నాయకుల్ని కలిసినా నాకు మా రాష్ట్రానికి ఇది కావాలి, మా జిల్లాకి ఇది కావాలి, ఎక్కువగా మన జిల్లా మీద ఫోకస్ చేసి మన జిల్లా యొక్క సమస్యలను జాతీయ స్థాయిలో ఎవరైనా వినిపించారు అంటే అది ఒక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఏ కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా ఫుల్ఫిల్గా ఖచ్చితంగా అమలు పరిచేది ఒక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, అదే దర్శి మొత్తం గత కొన్ని రోజులుగా, అది కాకుండా నిన్నటి నుంచి ఇంకా చక్కెరలు కొడుతున్న ఒకే ఒక్క విషయం, సిద్ధ వస్తాడు అని కార్యకర్తలు కడాఖండిగా చెప్తున్న వైనం. కానీ ఇప్పటి వరకు సిద్ధ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అలానే ఎవరు పోటీ చేస్తారు, ఎవరు పోటీలో ఉంటారు అనేది కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఎవ్వరూ కూడా బయట ప్రచారం చేయలేదు. కానీ నిన్న ఒకానొక సందర్భంలో చంద్రబాబు గారి నోటి నుండి దర్శిని తొందరగానే అభ్యర్థిని నిలబెడతాము, అభ్యర్థిని పేరు ప్రకటిస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అనుకున్న నాయకుడే వస్తాడు అని ఆయన నోటి నుంచి విన్నటువంటి వీడియోస్ కొన్ని చూసి ఉన్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నోటి నుండి వచ్చింది అంటే ఆ నాయకుడు సిద్ధానే అని కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు. కానీ ఏం జరిగిద్ది అనేది చూడాలి. ఇంకా చూసుకున్నట్లయితే బిఎస్ఆర్ న్యూస్ పొలిటికల్ న్యూస్ ఇంతటితోటి సమాప్తం. నెక్స్ట్ అలానే మనం మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ, బిఎస్ఆర్ న్యూస్ ప్రజాభిప్రాయ సేకరణకు విశేష స్పందన లభించింది. అలానే సమస్యలను గుర్తించడం జరిగింది. సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుంది మన బిఎస్ఆర్ న్యూస్. ఎక్కువగా మనకి వినిపించినటువంటిది, ఎక్కువ మంది సమస్యలే ప్రధాన సమస్యగా తెలియపరుస్తున్నారు. సమస్యల్లోకి వస్తే దర్శి మండలంలో వచ్చినటువంటి ప్రధాన సమస్య డ్రైనేజీ. అది మేజర్ పంచాయతీల నుంచే వచ్చింది డ్రైనేజీ సమస్య. అలానే రూరల్ నుంచి కూడా రోడ్డు, అలానే డ్రైనేజీ, ఎక్కువగా వీధి లైట్లు ఎలగడం లేదు. వీధి లైట్లు పలానా ఏరియాకి పోవాలంటే మాకు ఇబ్బందికరంగా ఉంటుంది, అందువల్ల వీధి లైట్ల సమస్య ఎక్కువగా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊర్లో ఆ నాయకుడు కానీ ఆ సంబంధిత అధికారికి ఇప్పుడు తెలియపరచండి. మేము కూడా తెలియపరిచి ఉన్నాము. మరీ ఎక్కువ సమస్యగా ముళ్ళమూరు మండలం నుంచి ఒక ఊరు, ఆ ఊరి పేరు వచ్చేసరికి జమ్మలమడక మారెల్ల మధ్యలో ఒక వంతెన ఉంది. మన ఐటీ టీం దాన్ని చూపిస్తారు. ఎక్కువగా ముళ్ళమూరు మండలం నుంచి జమ్మలమడక మారెల్ల మధ్యలో ఉన్నటువంటి వంతెన మీద కంప్లైంట్స్ చేస్తున్నారు. ఎక్కువ సమస్యలు వచ్చున్నాయి. దాని గుండా వినకొండ సర్వేవులు అవుతుంది. అలానే ఈ మధ్య కొత్తగా ఇంకొక వంతెన ద్వారా డైరెక్ట్ నర్సరాపేట, అద్దంకి నర్సరాపేట రూట్ కూడా కనెక్టివిటీ రోడ్డు ఉంది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జిని మటుకు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైనా పట్టించుకొని దానికి ఒక బ్రిడ్జి నిర్మిస్తే అక్కడ ప్రజలు ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా అది ఎవరు నిర్మించినా కానీ వాళ్ళకి క్రెడిబిలిటీ వస్తుంది, కానీ అది మైనస్ అయ్యేది కాదు. మారెల నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ లోపలనే ఆ బ్రిడ్జి ఉంది. జమ్మలమడక నుంచి అయితే 3 కిలోమీటర్స్ లోపల ఆ బ్రిడ్జి ఉంది. దాన్ని కానీ బ్రిడ్జి నిర్మిస్తే ఖచ్చితంగా ఆ క్రెడిబిలిటీ అనేది ఆ పార్టీకి లభిస్తుంది. ఆ పార్టీ మంచి పని చేసిన దాంట్లో ఇది ఒకటి మేలురాయిగా మిగిలిపోతుంది. అంతేకాకుండా ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుంచి మనకు దగ్గరలో ఉన్నటువంటి దర్శి నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నటువంటి బొట్లపాలెం మీద బ్రిడ్జి నిర్మించడం వల్ల
ఆ పార్టీకి కానీ అది చేసినటువంటి నాయకుడికి కానీ ఎంత పేరు వచ్చిందో మనకు తెలుసు. అదేవిధంగా అంత మంచి పేరు ఇదే వాగు మీద ఉన్నటువంటి దానికి బ్రిడ్జి నిర్మిస్తే అంతే క్రెడిబిలిటీ వస్తుంది. ఈరోజు మళ్ళా కొన్ని ప్రశ్నలతోటి మా యొక్క ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణకు అందరూ పాలు పంచుకోండి. మీ సమస్యలను ఖచ్చితంగా ఇదే విధంగా వివరిస్తాను. మీ పేర్లు కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ ఎవరికి ఇవ్వబడవు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఖచ్చితంగా పాలు పంచుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోండి. మీ సమస్య ఏదైనా కానీ ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి సమస్యలను ఖచ్చితంగా సంబంధిత నాయకుడి దగ్గరికి లేదా సంబంధిత అధికారికి దగ్గరికి ఖచ్చితంగా దీని పేపర్ ప్రజెంటేషన్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది మీకు మేలు జరిగే ప్రోగ్రామే. ప్రజాభిప్రాయ సేకరణ అంటే మీకున్న సమస్యలను ఎవరు ఎదురుగా చెప్పలేరు, కానీ ఒక మెసేజ్ రూపంలో ఖచ్చితంగా చెప్పొచ్చు. దానివల్ల క్రెడిబిలిటీ జరిగితే నీ వల్ల జరిగిందనేది ఎవరికి తెలియదు, కానీ ఊరికి మంచి జరుగుద్ది. ఇలా పోల్ చేశారు అంటే ఊరికి మంచి జరిగిద్ది అనే వాళ్ళే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువగా సమస్యలు వివరిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఊరికి మంచి జరిగిద్ది. ఊరి మంచి కోసం పాటుపడే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యులు కాండి. ఖచ్చితంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణకి మేము కింద డిస్క్రిప్షన్ వస్తుంది, ఐటీ టీం ఒకసారి డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందనేది చూపిస్తారు. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ఆ క్వశ్చన్స్ని ఫిల్ చేయండి. ఈ విధంగా బిఎస్ఆర్ న్యూస్ అని టైప్ చేసిన తర్వాత వీడియోస్ అని ఉంటుంది. ఆ వీడియోస్లో నా ఆత్మవిశ్వాసం నా నవ్వులో ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ అదిగోండి. ఆ ప్రిస్క్రిప్షన్ క్లిక్ చేయడంతోనే ప్రజాభిప్రాయ ఒక ఫామ్ వస్తుంది. బిఎస్ఆర్ న్యూస్ వీడియోస్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో అది క్లిక్ చేస్తే ప్రజాభిప్రాయ సేకరణ ఫామ్ వస్తుంది. అది క్లిక్ చేయడం వల్ల లైవ్ అది వచ్చేస్తుంది. మీరు దాంట్లో మేము దాంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు అర్థం చేసుకొని ఖచ్చితంగా ఫిల్ చేయండి. ప్రతి ఒక్కదానికి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాం. ఇది మా బాధ్యత. మీరు సమస్యను తెలియపరచండి. మా బాధ్యతగా మేము సంబంధిత అధికారికి కానీ సంబంధిత నాయకుడికి కానీ ఖచ్చితంగా చేరవేస్తాము. ఖచ్చితంగా ఇది బిఎస్ఆర్ న్యూస్ మాత్రమే చేస్తుంది. ప్రతి సమస్యని క్షుణ్ణంగా నాయకుల దగ్గరికి అధికారి దగ్గరికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.